శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? కర్కాటక రాశి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం లేదండి. 2nd house లార్డ్ కూడా మీ రాశిలో ఉన్నాడు. పైగా 9th house లార్డ్ ద్వితీయ నవమాధిపతులు కలిశారంటే వాళ్ళకి ధనప్రాప్తి, అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉంటాం మనం. అంటే వాహన ప్రాప్తి కలగడం, వాహనాలు కొనుక్కోవడము, ఆభరణాలు, విద్య, వీటిలో నిష్ణాతులు అవుతారని చెప్పి అంటాం కదా, బాగా ఉంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర విద్యలో బాగా రాణింపు ఉంటుంది. అంతేకాకుండా శుక్రకేతు ద్వితీయ భావంలో తప్పు, మంచివాడు కాదు. పైగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి జనరల్గా మీకు శుక్రుడు మంచివాడు కాదు. 4వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. అంటే ధనానికి ఇబ్బంది కలిగించకపోయినా కేతు ప్రభావం వలన చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకళ్ళకి, మీ తమ్ముడికి కానీ చెల్లెలికి కానీ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. 4th house లార్డ్ బాగున్నాడండి. అంటే గురు ప్రభావం వలన మీకు సర్వదా రక్షగా మీకు ఉంటాడు. అంటే చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. ముఖ్యంగా మీ అబ్బాయిలు మాత్రం చాలా బాగుంటుందండి. మీ పుత్ర సంతానానికి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీ జాతకం వలన, మీ రాశి ప్రభావం వలన. అంతేకాకుండా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు మీ జాతకంలో బాగా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పచ్చు. మీరు పైగా మీ జనాకర్షణ ఎక్కువ. అలాగే సినిమా రంగంలో, సాహిత్య రంగంలో, పైగా నృత్య కళాకారులుగా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడము, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడాలు బ్రహ్మాండంగా ఉంటాయి, డౌటే లేదు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్యత, సఖ్యత బాగా ఉంటుంది. అలాగే వివాహాలు కుదరని వాళ్ళకి వివాహాలు కుదురుతాయి. అతి త్వరలోనే వివాహాలు కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. రాహు వలన కొద్దిగా అష్టమ రాహు ఉండడం వలన దూర బంధువులకి ఇబ్బంది కలగడం, మీ అనారోగ్య సమస్యలు, గృహంలో పీడ అవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. పశు నష్టం కూడా ఉంటుంది. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా మీకు దూర ప్రాంత ప్రయాణాలు, గంగా స్నానాలు, విదేశీ పర్యటనలు, మీ చేస్తున్న వ్యాపారాల్లో అనుకూలవంతంగా ఉండాలి జరుగుతుంది. భాగ్యస్థాన శని మంచివాడు కాదు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ఆయన మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, కోళ్ళు, అలాగే సిమెంట్ పరిశ్రమల్లోనూ, లేకపోతే ఐరన్, స్టీలు, కస్తూరి కార్యకర్తలో ఉన్నటువంటి మీకు బిజినెస్లు బాగా రాణిస్తాయి. ప్రొఫెషనల్గా మీరు బాగా, అంటే ప్రొఫెషనల్గా వృత్తిపరంగా కూడా చాలా మంచి పేరు ఉంటుంది. ప్రమోషన్స్ అధికంగా వస్తాయి. చేస్తున్న వ్యాపారాలు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కుజుడు ప్రభావం, కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి కొద్దిగా ధనం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి. కుజుడు వలన మీకు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. శని కుజుల కాంబినేషన్ వల్ల చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. 12వ భావంలో బుధుడు ఉన్నాడంటే ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, పాడి గడ్డి చల్లడము, దైవ దర్శనం చేసుకోవడం, విష్ణు దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట. అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను. నిజంగా జరుగుతూనే ఉంటాయనుకోండి, అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఆల్మోస్ట్ నేను హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకషంగా మీరు అడిగినవి అన్ని పాయింట్లు ఉంటాయి మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మంది అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్ప అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి, అలాగే శివుడిని అభిషేకించాలి, విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉంది అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరే రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా విష్ణు అదే శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలు ఎట్టి పరిస్థితులు వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.